ఇప్పుడే చూసాను మాజాత్రన సినిమా అయితే చాలా బాగుంది. రవితేజ గారు చాలా బాగా తీశారు, చాలా యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. మనం ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. హీరో క్యారెక్టర్ వాళ్ళ తాతయ్య గారు రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు, రవితేజ గారు క్యారెక్టర్ చేశారు. రవితేజ గారు తాతగారి కింద మన రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ చేశారు. సినిమా చెప్పాలంటే ఇప్పుడు ఈ 2025 అక్టోబర్ వరకు వచ్చే మూవీలు అన్నిటిలో చూసుకుంటే ఒక్కసారి ఏదైనా ఫ్యామిలీతో చూడవలసిన సినిమా ఏదైనా ఉందంటే ఈ మాస్ జాతర అన్న. ఎందుకు చెప్పాలంటే ఇప్పటివరకు సినిమాలు అన్నీ చూసాం, ఆ ఫైట్లు అవి ఇవి అటెగిరిపోతాయి ఇటెగిరిపోతాయి అన్నీ చూపించారు. కానీ ఫ్యామిలీని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టి సినిమా చూపించే సినిమా ఏదైనా ఉందంటే అదొక రవితేజ అనే మాస్ జాతర. అంత బాగుందన్న సినిమా అయితే మాత్రం. ఇప్పటివరకు పూర్వకాలం చూసాం ఒక సినిమాకి 6 ఫైట్లు 6 పాటలు, కానీ ఈ మధ్యకాలంలో అసలు 6 పాటలు లేవు 6 ఫైట్లు లేవు. కానీ ఈ మాస్ జాతర మనం ముచ్చటగా ఫ్యామిలీతో చూడవలసింది 5 పాటలోనైనా ఇంటర్వెల్ ముందు 3 పాటలు ఉంటాయి, ఇంటర్వెల్ తర్వాత 2 పాటలు ఉంటాయి. సినిమాకి మాత్రం మ్యూజికల్ హిట్గా చెప్పుకోవచ్చు అన్న. ఫ్యామిలీతో చిన్నపిల్లల కానించి పెద్దవారి వరకు వచ్చి చూడవలసిన సినిమా ఏదైనా ఉందో ఒక మాస్ జాతర అన్న. చాలా చూసేసాం, అంటే నెక్స్ట్ ఏం జరిగిపోతుందో మేము చెప్పేసుకోవచ్చు, చూసేసుకోవచ్చు. అన్నీ కూడా అన్ని రొటీన్ వేలోనే వెళ్ళిపోయింది. సో నాకు వరకు అయితే ఒక రెగ్యులర్ రొటీన్ మూవీ అనమాట. లేదన్న, దీన్ని 100 రూపాయలు చూసినా నాకు వేస్ట్ అనిపించింది మామూలుగా. నా ఫీలింగ్ అయితే మాత్రం నాకైతే నచ్చలేదు సినిమా. మరి మిగతా విషయాలు నాకు తెలియదు, కానీ సినిమా అయితే యావరేజ్ అని చెప్పడానికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో వాళ్ళకి ఏదైనా లేదన్న, నేను ఏం చెప్తున్నా అదే చెప్తున్నాను. హిట్ కాదు కదా, కనీసం యావరేజ్ అయినా గొప్పే. ఎందుకంటే ఇందులో సగం పెట్టి కూడా రాదు. బట్ ఇంకోటి ఏంటంటే అదే కొంచెం రవితేజ గారిని నిజంగా చెప్తున్నాను, ఆయన సినిమాలు పక్కన పెడితే ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన యాక్టింగ్ కానీ అంతా కూడా సినిమాలు చాలా బాగుంది, చాలా హైగా ఉందన్నమాట. నిజంగా చెప్తున్నాను, ధమాకా లాంటి హిట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. ధమాకా 10% కూడా సినిమాలో లేదు. మళ్ళీ నిరసపడిచాను చెప్పాలి, ఎందుకంటే శ్రీలీల క్యారెక్టర్ మెయిన్. శ్రీలీల క్యారెక్టర్ వల్ల సాంగ్స్ కోసం వాడుతున్నాడు అనిపించింది. ఆ సాంగ్స్ కూడా టైమింగ్ లేకుండా వస్తాయి, అంటే ఈ సింక్లో నాన్ సింక్లో సాంగ్స్ వస్తాయి అనమాట. మాకు అది కూడా నచ్చలేదు. మళ్ళీ సాంగ్ వచ్చిందా అని అంతలా ఉందన్న. నిజంగా చెప్తాను, స్టోరీ పరంగా నేను ఒకటి చెప్తాను చూడండి, ఇలాంటి స్టోరీలు నాకు తెలిసి మీ చిన్నప్పటి నుంచి చూసుంటారు, నా చిన్నప్పటి నుంచి కదా, మీ చిన్నప్పటి నుంచి చూసుంటారు సినిమాని. సో నా వరకు అయితే ఒక రొటీన్ అంతే. ప్లస్ అంటే బీజిఎం, రవితేజ యాక్టింగ్ అంతే, ఇంకా మిగతాది ఏమీ లేదు సినిమాలు. ఒక డైరెక్టర్ అదే చెప్తున్నా, మ్యూజిక్ ప్లస్ బీజిఎం కొంచెం ప్లస్ అయింది సినిమాకి. నిజంగా చెప్తున్నా 300 వేస్ట్ అన్న దీనికైతే. నాకు ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు బాహుబలి రీ రిలీజ్ మా జాతరకి వెళ్ళే కన్నా రీ రిలీజ్కి వెళ్ళినా చాలా బెటర్. అంతేనా, థ్యాంక్ యూ.